దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగినటువంటి ఉన్నతమైనటువంటి నామమునకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ 2022వ సంవత్సరంలో సైతం మరి ఈ లెంట్ అనేటటువంటి దాన్ని మరి ప్రారంభించుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఆచార రీతిగా కాకుండా ఏదో 40 రోజులు ఉపవాసాలు ఉండాలి కదా అనేటటువంటి విధంగా కాకుండా ఈ ఉపవాసమునకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి దేవుని యొక్క ఉద్దేశము, దేవుని ఉద్దేశ ప్రకారంగా ఉపవాసాలను ప్రకటించుకొని దేవుని వాక్య పద్ధతి ప్రకారంగా ఉపవాసములను కొనసాగించుకొని జీవించాలి. గడిచిన ఆదివారపు దినమున సిద్ధపాటు అనేటటువంటి వర్తమానము ద్వారా కూడా మన కొన్ని మాటలను మనం విన్నాం. మరి ఈ రోజున యాష్ వెనస్డే అనగా బూడిద బుధవారం. మరి అటు పాత నిబంధనలో బూడిద గురించి ఎన్నో విషయాలను జ్ఞాపకం చేస్తారు. ఆయా భక్తులు కూడా బూడిదను పైన చల్లుకోవటం, బూడిదలో కూర్చోవటం, గోనెపట్ట కట్టుకోవటం ఇవన్నీ కూడా చేశారు. ఏలియా గారు చేశారు, యోబు గారు చేశారు, నినవే పట్టణస్థులు చేశారు, ఏలియా గారు చేశారు. ఇలా వీళ్ళు చేసేటువంటి ప్రతిదానికి కూడా దేవుని చిత్తానికి వారు తమను తాము సమర్పించుకోవటానికి వారి బూడిదే అన్న అనుభవం వారికి ఉంది. ప్రతి సంవత్సరం మనము ధ్యానించుకున్నటువంటి విధముగా సంఖ్యాకాండం 19వ అధ్యాయంలో బూడిద యొక్క ప్రస్తావన తీసుకొని వచ్చి ఎర్రని పెయ్యను కాల్చాలి, దానిని బూడిదగా మార్చాలి, వాటిని నీళ్ళలో కలిపి ఇశ్రాయేలులకు వారి పాప ప్రాయశ్చిత్తము కొరకు అని అంటాడు. కాబట్టి పాపములు ఒప్పుకొని పాపములను విడిచిపెట్టబడటానికి మరి ఈ రోజున ఈ సంవత్సరం మరి ఆ బూడిద మనకు అవసరమా అంటే ఆ బూడిద మనకు అవసరం లేదని చెప్తూ ఉన్నాడు. ఇంకొన్ని సంఘాలు కూడా ఇంకా ఇప్పటికీ ఆ బూడిద యొక్క అనుభవాన్ని ఇప్పటికీ పాటిస్తూ ఉన్నారు. అది అక్షరరీతి అయినటువంటి ఆచార పద్ధతి అయినటువంటి బూడిద. కానీ యాక్చువల్గా క్రొత్త నిబంధనలకు వచ్చినప్పుడు క్రొత్త నిబంధనలో ఈ యొక్క ప్రసక్తి మనకు కనబడదు. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఉపవాసం ఉన్నాడు. 40 రాత్రులు 40 పగలు ఉపవాసం ఉన్నాడు యేసుక్రీస్తు సైతం అరణ్యములో. కానీ ఆయన గోనెపట్ట కట్టుకున్నట్టుగా కానీ, ఆయన బూడిదలో కూర్చున్నట్టు కానీ, బూడిదలో చల్లుకున్నట్టుగా కానీ పరిశుద్ధ లేఖన భాగంలో రాయబడలేదు. అపోస్తలులు ఉన్నారు, ఆయా భక్తులు ఆయా సంఘస్థులు కూడా ఉన్నారు కొత్త నిబంధనలో, కానీ ఆ అనుభవం లేదు. అంటే వారు దేనినో బూడిదగా చేసుకొని దేనినో కాల్చి బూడిదగా మార్చేసి దాంట్లో కూర్చున్నటువంటి వారు కాదు. వారు లోక సంబంధమైనటువంటి ప్రతి ఆశను కూడా బూడిదగా మార్చేశారు అని అర్థం. సాతాను యొక్క క్రియలన్నిటినీ కూడా వారి జీవితంలో లేకుండా చేసేశారు. కాబట్టి ఈ రోజున ఈ సంవత్సరం ప్రత్యేకంగా మరొకసారి మనకు పరిశుద్ధాత్ముడు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, లోక సంబంధమైనటువంటి ఆశలతో కోరికలతో లోక సంబంధమైనటువంటివి మన జీవితంలో పొందుకోవటానికి ఈ బూడిద బుధవారము ద్వారా ఉపవాసాలను ప్రారంభించుకోకూడదు. నీ ఉపవాసము లోక సంబంధమైనవి పొందుకోవటానికి ఉండకూడదు. ఇది మనకు ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తున్నారు. మోషే గారిని ఉపవాసం ఉండి సీనాయి పర్వతం మీదకి రమ్మన్నాడు. సీనాయి పర్వతం మీదకి వచ్చిన తర్వాత అక్కడ 40 పగళ్ళు 40 రాత్రులు మంచినీళ్ళు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉన్నప్పుడు అతను ధర్మశాస్త్రము ఆజ్ఞలతో కూడినటువంటి కట్టడలు, పద్ధతులు, నియమాలతో కూడినటువంటి ధర్మశాస్త్రమును అనగా దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్కులను మోషే గారికి ఇచ్చి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలను ఇందులో ఉన్న దాని ప్రకారంగా బ్రతుకుమని చెప్పి పంపించాడు. అనగా మోషే గారి ఉపవాసము ద్వారా ఏమి లభించింది అనంటే, ఈ లోకములో దేవుని యొక్క ఇష్ట ప్రకారంగా ఎలా బ్రతకాలి, దేవునికి ఇష్టం లేనటువంటివి ఏమేమి ఉన్నాయి అని తెలియచేయబడేటటువంటి
వాక్కులు అందించబడింది. 40 దినాలు ఉపవాసం ఉంటే. అలాగే కృత నిబంధనలోనికి మనము యేసుక్రీస్తు ప్రభుల వారు అరణ్యంలోనికి వెళ్ళి ఉపవాసం ఎందుకున్నాడంటే, దేవుని ద్వారా ఇవ్వబడినటువంటి ఈ వాక్కును తన ప్రజలకు ఇస్తే ఆ ప్రజలు నెరవేర్చటము లేదు అని, అలా నెరవేర్చబడటానికి తానే స్వయంగా మానవుడిగా, మనుష్య కుమారుడిగా ఈ లోకములోనికి వచ్చి ఆ ధర్మశాస్త్రం అనేటటువంటి దేవుని ఆజ్ఞలు, కట్టడలు, విధులు అనేటటువంటి దేవుని ఇష్ట అయిష్టాలను తెలుసుకుని దాన్ని తూచ తప్పకుండా పాటించటానికి, నెరవేర్చడానికి కావలసినటువంటి శక్తిని పొందుకోవటానికి యేసుక్రీస్తు 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉన్నారు. ఈ మధ్యలో నినవే పట్టణస్థులు ఉపవాసం ఉన్నారు. ఈ 40 దినాలు ఉపవాసము ఉన్నటువంటి నినవే పట్టణస్థులు ఎందుకున్నారు? వారెందుకు గోనెపట్ట కట్టుకున్నారు? వారెందుకు బూడిదను చల్లుకున్నారు, బూడిదలో కూర్చున్నారు అని అంటే, వారు చేసిన పాపముల నిమిత్తము వారి మీదికి దేవుని యొక్క ఉగ్రత రాబోతూ ఉంది అని, ఆ పాపములను మానుకోమని, ఆ చెడు చేష్టలన్నిటినీ కూడా మానుకోమని యోనా ప్రవక్త ద్వారా తెలియచేయబడినప్పుడు దేవుని యొక్క ఉగ్రత వారి మీదికి రాకుండా, దేవుని యొక్క కోపాగ్నిలో వారు కాల్చబడకుండా ఉండటానికి, వారి చేసినటువంటి పాపములన్నీ కూడా వారు విడిచిపెట్టడానికి, తద్వారా దేవుని ద్వారా క్షమాపణ పొందుకొని ఒక క్రొత్త జీవితమును జీవించటానికి నినవే పట్టణస్థులు 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉన్నారు. మరి ఈరోజు నీవు నేను ఎందుకొరకు ఉపవాసం ఉంటూ ఉన్నా? దేని కొరకు మనం ఉపవాసం ఉంటూ ఉన్నాం? కాబట్టి చాలా మంది ఈ 40 దినాల ఉపవాసాలను కూడా వారి స్వప్రయోజనాల కోసం, ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు, కోరికలు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, తద్వారా నా జీవితంలో నేను దేవుని నుంచి పొందుకోగలను, తప్పులేదు. కానీ పరిశుద్ధ లేఖన భాగంలో మన జీవితం విడిచిపెట్టిన తర్వాత, ఈ శరీరములో నుండి ప్రాణం పోయిన తర్వాత దేవునితో బ్రతకటానికి, దేవునితో ఉండటానికి వెళ్ళే ఆ బ్రతుకు కొరకు ఉపవాసం నుండి ప్రార్థన చేయాలి. చాలా మంది ఉపవాసాలు ఉంటారు, ప్రార్థన చేయరు. ప్రార్థన చేస్తారు, ఉపవాసాలు ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తే ఉపవాస ప్రార్థనలు అని అంటాడు. అంటే ఉపవాసము ఉంటే తప్పకుండా ప్రార్థన ఉండాలి. ఆ ప్రార్థన వాక్య అనుసారమైనటువంటి ప్రార్థన ఉండాలి. వాక్యమయున్న దేవుణ్ణి నువ్వు కలిగి ఉండి ప్రార్థన చేయాలి. అంతే తప్ప ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేయకపోతే, ఉపవాసం ఉండి వాక్యమయున్న దేవునితో నువ్వు సహవాసం చేయకపోతే ఆ ఉపవాసమే కాదు. దేవునితో సహవాసము ఉపవాసము. దేవునితో సహవాసము అంటే వాక్యమయున్న దేవునితో నీ సహవాసము ఉండాలి. అలాంటి సహవాసముతో నువ్వు ప్రార్థన చేయాలి. వాక్యమును వినాలి, వాక్యమును అర్థం చేసుకోవాలి, గ్రహించాలి, దానిని అనుసరించి నడుచుకోవాలి. ఈ మాటలను మనము గడిచిన ఆదివారపు దినమున కూడా మనం విన్నాం. ధర్మశాస్త్రమును విన్నంత మాత్రాన వారు నీతిమంతులు కాదు, కానీ విని దాన్ని అనుసరించి నడుచుకున్న వారు మాత్రమే నీతిమంతులు అని. కాబట్టి ప్రతి సంవత్సరం లెంటన్ డేస్ వస్తూనే ఉన్నాయి, యాష్ వెడ్నెస్డే వస్తూనే ఉంది. ఆ తర్వాత క్రీస్తు శ్రమల దినాలని కొంతమంది వీటికి అనేక రకాలమైన పేర్లు పెట్టుకొని ఆచరిస్తున్నటువంటి వారు, ఆ తర్వాత గుడ్ ఫ్రైడే, ఆ తర్వాత ఈస్టర్, మళ్ళీ మన పాత రోత పాపపు జీవితాన్ని జీవించేస్తున్నాం. ఇది కాదు క్రైస్తవ విశ్వాస ఉపవాస దినాలు. కాల్చవలసింది కాల్చాలి, బూడిదగా మార్చబడాల్సింది బూడిదగా మార్చబడాలి. కాబట్టి మనలో ఉన్న గర్వం, మనలో ఉన్న అహం, మనలో ఉన్నటువంటి దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటి ప్రతి దాన్ని కూడా
కాల్చేసేయాలి. కాల్చి దాన్ని బూడిదగా మార్చి మనల్ని మనము రిక్తులుగా పూర్తిగా తగ్గించుకొని ఆయన పాద సన్నిధిలోనికి రావాలి. ఈ ఉపవాసం గురించి ప్రత్యేకంగా తెలియచేస్తూ యేసుక్రీస్తు తెలియచేయబడినటువంటి మాటలు, ఏ విధమైనటువంటి ఉపవాసము ఎలా ఉండాలి అంటే, అందరికీ కనబడినట్లు మీరు ఉపవాసము ఉండకూడదు. అలా అందరికీ కనబడేటట్టుగా, అందరికీ తెలియచేయబడేటట్టు విధంగా ఉపవాసం ఉండేటటువంటి గుంపు వేరే ఉంటుంది. అంటే మనుషుల మెప్పు పొందుకోవటానికి ఉండేటటువంటి ఉపవాసం. ఈరోజు నేను మనకు సహవాసం ఉన్న వారికి కొంతమందికి నేను ఈ యొక్క లెంట్ అనేటటువంటిది ఎలా వచ్చింది, అసలు బైబిల్లో ఉందా, ఎవరైనా పాటించారా, అలా పరిశుద్ధ గ్రంథంలో లేనిది మరి పరిచయం చేసేశారు అనేటటువంటిది కూడా నేను పంపించాను. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఎవరు, పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో ఎవరు పాటించినా వారు చేసినటువంటిది, వారు చేసిన పాపములను దేవుని ద్వారా క్షమాపణ పొందుకొని మరలా ఆ పాపము చేయకుండా ఒక క్రొత్త ఆత్మికమైన జీవితమును జీవించటానికి తీర్మానం చేసుకొని ప్రారంభించబడటానికి ఉన్న ఉపవాసాలు మాత్రమే. ఎవరు కూడా నాకు ఇల్లు లేదు, ఇల్లు కావాలని ఉపవాసాలు చేసినటువంటి వారు లేరు. నాకు వివాహం కావటం లేదు, వివాహం కావాలి అని ప్రార్థన చేసిన వారు లేరు. అంటే లోక సంబంధమైనటువంటి దేని కొరకు కూడా ఉపవాస ప్రార్థనలు లేవు. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి మాట, ఒకవేళ ఈ లెంటన్ డే సందర్భముగా ఉపవాసాలు ఉండాలి, సిలువకు ముందు ఉపవాసాలు ఉండాలి అని అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు సైతం తన శిష్యులతో చెప్పేవాడు, రేపటి దినమున నేను శిలువ మరణానికి నన్ను నేను అప్పగించుకోబోతూ ఉన్నాను గనక మీరు ఈరోజు ఉపవాసం ఉండండి అని చెప్పేవాడు. అలా చెప్పకుండా దానిని ఒక గొప్ప పండగ వాతావరణంగా మార్చి వారికి భోజనమును పెట్టాడు, ద్రాక్షరసమును ఇచ్చాడు. తెల్లారితే ఆయన శిలువ మరణానికి అప్పగించబడతాడనంగా దాని ముందు రోజు వారు భోజనము చేసిరి, వారు పానీయమును స్వీకరించిరి. మరి మనమెందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయాడని, శిలువ శ్రమలు, శిలువ దానికి సంబంధించి ఉపవాసాలు ఎందుకు చేయాలి అని అంటే, యేసు చెప్పాడు, భోజనం పెట్టి మరీ చెప్పాడు. గెత్సెమనే తోటలోనికి వెళ్ళిన తర్వాత పేతురు, యోహాను, యాకోబులతో అన్నాడు, ఉపవాసం యొక్క ప్రసక్తి తీసుకురాకుండా అన్నాడు, మీరు మెలకువ కలిగి ప్రార్థన చెయ్యండి, శోధనలో ప్రవేశించకుండానట్లు, పాపములో ప్రవేశించకుండానట్లు, పాపేచ్ఛలలో ప్రవేశించకుండానట్లు, తండ్రి వలన కలగని శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములో మీరు పడకుండా ఉండునట్లు మెలకువ కలిగి ప్రార్థన చెయ్యండి అన్నాడు. సో మనం ప్రార్థనలు చెయ్యాలి, పాపములో ప్రవేశించకూడనట్లు. ఒకవేళ పాపములో మనము ప్రవేశించి ఉన్నట్లయితే ఆ పాపములో నుంచి బయటికి రావటానికి కావలసినటువంటి శక్తిని పొందుకోవటానికి ఉపవాస ప్రార్థనలు చేయాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసు ఉపవాసం యొక్క ప్రసక్తి తీసుకొని వచ్చి, మీరు ఉండండి ఉపవాసం, కానీ ఆ ఉపవాసము ఎలా ఉండమని చెప్పాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనము నుండి, మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె కాక దుఃఖముఖులై ఉండకుడి. వేషధారుల వలె దుఃఖముఖముతో అంటే నేను ఉపవాసం ఉన్నాను ఈ రోజు అని అందరికీ తెలియజేయబడేటటువంటి విధముగా మీరు ఉండకండి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందురు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నారు. వారు దేని కొరకు ఉపవాసం ఉన్నారో, ఎవరి మెప్పు కొరకు ఉపవాసం ఉన్నారో ఆ ఫలము వారు పొందుకుంటారు. మనుష్యులకు కనబడవలనని, దేవునికి కనబడవలనని ఉపవాసం కాదు. నా ఉపవాసమును దేవుడు చూడాలి,
అనేటటువంటి విధంగా ఉపవాసం ఉండరట. కాబట్టి నేను ఏ బట్టలు వేసుకుంటే, ఏ బట్టలు వేసుకోకపోతే అది రాయలేదు అక్కడ. కాబట్టి నా యొక్క శరీర అలంకరణకు సంబంధించినటువంటి ఉపవాసం కాదు, నేను చేస్తున్న ఉపవాసము నా దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు ఫలం పొందుకున్నారు. ఏంటి ఈ ఫలం అంటే, వారు దేనిని ఆశించి ఎవరు చూడాలని ఉపవాసం ఉన్నారో ఆ ఫలం వారు పొందుకున్నారు అని చెబుతూనే ఇంకో మాట అంటాడు, ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయున్నప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. తల అంటుకోమన్నాడు, ముఖమును కడుక్కోమన్నాడు. ఈ ముఖమును ఎందుకు కడుక్కోమంటున్నాడు ఉపవాసం ఉన్నప్పుడు అంటే, దావీదు తన యొక్క పశ్చాత్తాప ఉపవాస ప్రార్థనలో ఒక మాట అంటాడు, నన్ను బాగుగా కడుగుము అంటాడు. నన్ను కడుగు ప్రభువా, నన్ను శుద్ధీకరించు, నన్ను తుడువు ప్రభు అంటాడు. నీ ముఖము అంటే ఈ ముఖమును కడుక్కోవడంతో పాటు ఆత్మస్వరూపమును కూడా కడుక్కోవాలి, ఆత్మకు పట్టిన పాపమును కూడా కడుక్కోవాలి, ఆత్మకు పట్టిన దేవుణ్ణి దుఃఖపరిచే కార్యాలు చేస్తున్నటువంటి వాటిని కడుక్కోవాలి. దావీదును ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోనికి తీసుకువెళ్ళాడో మర్చిపోయాడు. హీనాతిహీనమైన స్థితిలో నుంచి తీసుకెళ్లి ఘనమైనటువంటి స్థితిలో దేవుడు నిలబడితే, ఆ ఘనమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిన తర్వాత దేవుణ్ణి దుఃఖపరిచేటటువంటి విధముగా దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టడలను, విధులను మీరి పాపము చేశాడు. పాపము చేసిన తర్వాత ఇక్కడ యేసు చెప్తున్నటువంటి విధముగా 23వ కీర్తన చివరి వర్షం, అతడు నా తలనంటి ఉన్నాడు గనక, దేవుడు నా తలనంటి ఉన్నాడు గనక నా గిన్నె నిండి పొర్లుచున్నది అని అంటాడు. దానితో పాటు 51వ పశ్చాత్తాప కీర్తనలో ఏమని పలుకుతాడంటే, కడుక్కొనుము అన్నటువంటి దానికి స్వయంగా దావీదు గారే అంటున్నటువంటి మాటను ఒకసారి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నట్లయితే, 6వ వచనము, నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యములో నాకు జ్ఞానము తెలియజేయుదువు. నేను పవిత్రుడు రగునట్లు ఇస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. నీవు నన్ను నీ ముఖమును కడుక్కొనుము. నీ దృష్టిలో నాలో పాపము లేకుండా ఉండున్నట్లు నేను చేసిన పాపమును కడిగేసే ప్రభు. దీనికి కావలసింది బూడిద కాదు, దీనికి కావలసింది గోనెపట్ట కాదు, దీనికి కావలసింది పశ్చాత్తాపము. అంటే ఈ బట్టలను విప్పేసి వారు ఉపవాసం ఉండబోతున్నప్పుడు దానికి కావలసినటువంటి గోనెపట్ట కట్టుకున్నారు. ఈ రోజున నీ పాపం అనే వస్త్రములను విడిచిపెట్టాలి, నీ దోషం అనే వస్త్రములను విడిచిపెట్టి పవిత్రమైన పరిశుద్ధమైన వాక్యమనే గోనెపట్టను మనం కట్టుకోవాలి. యేసు చెప్తున్నాడు, మీరు ఉపవాసం ఉన్నప్పుడు మొట్టమొదట మీ పాపమును కడుక్కోండి, మీ దోషమును కడుక్కోండి. అది కడుక్కోకుండా మీరు నా దగ్గరికి రావద్దు. పాపములతో మీరు నా దగ్గరికి రావద్దు. ఒకవేళ పాపముతో నా దగ్గరికి వస్తే ఆ పాపమును అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోండి. మరలా పాపముతో వెళ్ళకండి సమాజంలోనికి, సంఘములోనికి. ఒక్కసారి పాపం విడిచిపెడితే అది కాల్చబడింది, మరలా నీ జీవితంలోనికి రావద్దు అని తెలియచేయబడటానికే ఈ బూడిద అనేటటువంటిది జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే ఇదే దావీదు యొక్క రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి సొలొమోను గారి ద్వారా దేవుడు ఆలయాన్ని కట్టుకున్న తర్వాత ఆ ఆలయములో తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా సమకూర్చి సొలొమోను ప్రార్థన చేస్తాడు.
ప్రభువా, ఇక్కడ నిలబడి నీ పాదసంలో మొరపెట్టే వారి అందరి మొరను విను ప్రభువా, అందరి ప్రార్థనలకు జవాబివ్వు ప్రభువా అని ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ రాత్రికాల సమయంలో సొలొమోను విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు దేవుడు ఆయన ప్రార్థనకు జవాబుగా వచ్చి, సొలొమోను, నేను నీ ప్రార్థన విన్నాను, ఆ ప్రార్థనకు నేను ఎలా జవాబిస్తానో తెలియచేయటానికి వచ్చాను అని చెప్తాడు. దినవృత్తాంతములు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో ఎవరి ప్రార్థనను వింటానన్నాడు, ఎవరి ఉపవాసములను ఆయన స్వీకరిస్తానంటున్నాడు. ఇక్కడ మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు చెప్పాడు, నీ పాప ముఖమును కడుక్కో, నీ పాపములను కడుక్కో. అలా దావీదు గారు చేశారు. ఆ దావీదు రక్తం పంచుకొని పుట్టినటువంటి కుమారుణ్ణి కూడా ఆయన ప్రార్థన చేసిన తర్వాత దేవుడు చెప్తున్నటువంటి మాటలు 7వ అధ్యాయము 14వ వచనంలో, దినవృత్తాంతములు 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం, నా పేరు పెట్టబడిన నా జనులు. మనం ఎవరి పేరు పెట్టుకున్నాము? దేవుని పేరు పెట్టుకున్న దేవుని యొక్క జనం. మనము యేసుక్రీస్తు ప్రభువులను సొంత రక్షకుడిగా అంగీకరించి ఆ క్రీస్తు అన్న పదములో నుండి తీసుకొని క్రైస్తవులము అని ఆయన పేరు పెట్టుకున్నటువంటి ఆయన జనులం మనం. సో ఆయన పేరు పెట్టుకున్న ఆయన జనులను మొట్టమొదట ఏం చెప్తున్నాడంటే, తమను తాము దేవుని దగ్గర తగ్గించుకోవాలి. మనుష్యులకు కనబడవాలని, మనుష్యుల దగ్గర ఏదో పేరు సంపాదించుకోవటానికి, మనుషుల దృష్టిలో భక్తిపరులుగా కనబడటానికి కాక, దేవుని యొక్క దృష్టిలో మనల్ని మనము దేవుడంటే భయము, దేవుడంటే భక్తి కలిగిన వారిగా దేవుని చేత ఆ పేరును సంపాదించుకోవటానికి తమను తాము తగ్గించుకోవాలి. అహం పనికి రాదు, గర్వం పనికి రాదు, నేను అన్న స్వభావము మన జీవితంలో ఉండకూడదు. యేసు లేకుండా మనము లేవు, ఏది కూడా మనం లేదు. నా ఉద్యోగం వల్ల నేను ఇలా ఉన్నాను, నా చదువు వల్ల నేను ఇలా ఉండాలి కాదు. ఆయుష్ దేవుడు నీకు ఇచ్చాడు గనక ఈ రోజున నీవు సజీవుడుగా ఉండి నీ ఉద్యోగమును చేసుకోగలుగుతూ ఉన్నావు. చదువు ద్వారా నీకు ఇవ్వబడిన జ్ఞానమును ఉపయోగించుకుంటున్నావు. ఆ ఆయుష్ నీకు ఇవ్వకపోతే నీ ఉద్యోగం ఉంది ఏం లాభం, నీకు ఇల్లుండి ఏం లాభం, నీకు ఏది ఉంది ఏం లాభం. కాబట్టి ఆయుష్, ఆరోగ్యము, శాంతి, సమాధానము, నెమ్మది ఇది దేవుని వలన మాత్రమే కలిగేటటువంటిది. సో దేవుని ద్వారా మనకు కలుగుతున్నప్పుడు దేవుని దగ్గర, మనుషుల దగ్గర మనల్ని మనము తగ్గించుకోవాలి అని దేవుడు చెప్తున్నాడు. ప్రార్థన చేసిన సొలొమోనుకు చెప్తున్నాడు, వాళ్ళందరినీ దీవించమన్నావు, వాళ్ళందరినీ ఆశీర్వదించమన్నావు, వాళ్ళందరి ప్రార్థన విని జవాబు ఇవ్వమన్నావు. కానీ వాళ్ళు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తే, ఉపవాసం ఉంటే వారి ప్రార్థనకు జవాబిస్తారని చెప్తున్నాడు. ఈరోజు కూడా ఈ 40 దినాలు ఈ యాష్ పిల్లలతో ప్రారంభించుకుంటున్నటువంటి ప్రియ సహోదరులారా, సహోదరులారా, మిమ్మల్ని మీరు మొట్టమొదటిగా తగ్గించుకోండి. ఆ తగ్గింపు స్వభావం నీ జీవితంలో లేకపోతే మన ప్రార్థనలు, ఉపవాసాలన్నీ కూడా వ్యర్థమే. ఆ తర్వాత అంటాడు, తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి. వయసులో ప్రార్థన చేయటానికి ముందు, దాని తర్వాత ఏం చేయమంటున్నాడు? ప్రార్థన చేసి దేవుణ్ణి వెతుక్కోమన్నాడు. నీకు కావలసినటువంటి, నీ శరీరానికి కావలసినటువంటివి వెతుక్కోమని చెప్పలే. ప్రార్థనలో దేన్ని వెతుక్కోవాలి? దేవుణ్ణి వెతుక్కోమన్నాడు. నన్ను వెతికిన ఎడల
ఇళ్ళ స్థలాలు వెతుక్కోమని లేదు, నీకు కావలసినటువంటివి వెతుక్కోమని లేదు. ప్రార్థనలో దేవుణ్ణి వెతికిన ఎడల అంటే వాక్యమై ఉన్న దేవుణ్ణి వెతికిన ఎడల అప్పుడు నీ ఉపవాసము, నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. ఏలియా ఉన్నాడు 40 దినాలు, 40 దినాల ప్రయాణం ఉందయ్యా, నీ శక్తికి మించినటువంటి ప్రయాణం ఉంది, ఈ రోజు తిను అన్నాడు. నన్ను వెతుక్కు, నా జీవ ఆహారమై ఉన్న వాక్యమును తిను, దాని ద్వారా బలమును పొందుకో, శక్తిని పొందుకో, దాని ద్వారా నేను నీ ముందు ఇచ్చినటువంటి ప్రయాణమును కొనసాగించు అని ఏలియా గారికి చెప్పాడు. మొర్దెకై ఉపవాసం ఉన్నాడు. దేని కొరకు? దేవుని ప్రజలైనటువంటి యూదులకు, ఇశ్రాయేళ్లకు హమాను ద్వారా రాబోతున్నటువంటి మరణమును తప్పించబడటానికి ఆయన ఉపవాసం ఉన్నాడు. నీ రెండవ మరణము తప్పించబడటానికి, హామాను అనే సాతాను చేతిలో మనం పడకుండా, వాడి క్రియలను చేసి మనము రెండవ మరణము కాకుండా ఉండటానికి మన ఉపవాస ప్రార్థన నుండి ఆ విధంగా మనము దేవుణ్ణి వెతుక్కోవాలి. యోబు ఉపవాసం ఉన్నాడు. ఉపవాసం ఉండి, అయ్యా పోయినవన్నీ కూడా, నువ్వు తీసుకున్నవన్నీ కూడా, నా జీవితంలో నుంచి పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి ఇవ్వు అని ఉపవాసం ఉండలేదట. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. తల్లి గర్భములో నుండి నేను దిగంబరిగా వచ్చాను, మళ్ళీ దిగంబరిగానే భూగర్భములోనికి వెళ్ళిపోవాలి అని అతను ఉపవాసం ఉన్నాడు. అతడు బూడిదలో కూర్చొని, బూడిద చల్లుకొని, గోనె పట్ట కట్టుకుని ఉపవాసం ఉన్నాడు. తిరిగి ఇయ్యు ప్రభువా, తిరిగి కలగచేయు ప్రభువా, అవి నేను సంపాదించుకున్నవి ప్రభువా, అవి నా కష్టాజితం ప్రభు అని చెప్పుకోలే. దేవుడు నువ్విచ్చావు, నువ్వే తీసుకున్నావు, నీది నువ్వు తీసుకున్నావు గనక నాకు ఏ బాధ లేదు, ఏ చింత లేదు. నేను చేసిన పాపమేందో, దేశమేందో నాకు తెలియచేస్తే చాలు. ఆ తర్వాత చివర్లో అతడు నీచమైన కార్యాలు చేశాడని దేవుడు చెప్పినప్పుడు, అవును ప్రభు నేను నీచులను అని ఒప్పుకున్నాడు. నువ్వు ఒప్పుకుంటావా? మనం ఒప్పుకుంటామా? ఈ రోజున నినవే పట్టణస్తులు ఉపవాసం ఉన్నారు. దేవుణ్ణి వెతికిన ఎడల అన్నందుకు చెప్తున్నారు. నన్ను వెతికిన ఎడల, తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి దేవుణ్ణి వెతకటానికి. నినవే పట్టణస్తులు సాతానుకి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తూ, సాతాను క్రియలతో బ్రతుకుతున్నప్పుడు దేవుని యొక్క వాక్కు వారి దగ్గరికి వచ్చి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. వారు దేవుణ్ణి వెతికారు. మా పాపములను క్షమించు ప్రభు అని వేడుకున్నారు. మరలా మేము పాపము చెయ్యము ప్రభు అని తీర్మానం తీసుకున్నారు. అందుకే దేవుడు రాయించాడు, వారు వారి దుర్మార్గతను మానుకొనినందున, వారు నడుస్తున్నటువంటి మార్గము తప్పు మార్గం అని తెలిసి ఆ తప్పు మార్గములో నుంచి సన్మార్గములో నుండి సత్య మార్గములోనికి రావాలని తీర్మానం తీసుకున్నారు కనుక దేవుడు వారి ఉపవాస ప్రార్థన అంగీకరించాడు అని యోనా గ్రంథంలో నినివే పట్టణస్థుల గురించి తెలియజేస్తున్నాడు. ఒకవేళ ఆ 40 దినాలు వారు ఉన్నారు గనక నేను ఉంటున్నాను అనుకుంటే, వారు ఉన్నటువంటి రీజన్ దేవుణ్ణి వెతికారు. ఇక 4వది, నన్ను వెతికి చెడు మార్గములను విడిచిన ఎడల. దిస్ ఈస్ మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. చెడును ఈ 40 దినములు విడిచిన, 40 దినాలు ఉపవాసం నేను ఉంటున్నాను, ఇవి లెంటన్ డేస్ లో నేను 40 దినాలు చెడు మార్గమును నేను మార్చేస్తాను అంటే కాదు. నీ జీవితకాలం అంతా, మన జీవితకాలం అంతా కూడా చెడును మనము మానేయాలి. ఉపవాసము అంటే తిండిని మానేస్తూ ఉంటాం. 40 దినాలు తిండిని మానేస్తున్నాం, 40 దినములు చెడును కూడా మానేస్తూ ఉన్నాం. 41వ దినమున మళ్ళీ నువ్వు తిండి తింటావు, 41వ దినమున మళ్ళీ నువ్వు చెడు చేస్తావు. ఇది కాదు నువ్వు దేవుని బిడ్డగా మార్చబడేది. ఈ 40 దినములైనా దేవుడు మనకి ఎందుకు ఇస్తున్నాడంటే, ఈ 40 దినములో చెడును మానేస్తున్నారు కదా, దానినే జీవితకాలం అంతా కొనసాగిస్తారు అనేటటువంటి ఒక చిన్ని ఆశ ఆయనకు కలిగింది. ఆ చిన్న కోరిక కలిగి
ఈ 40 దినాలు నువ్వు మానేసి ఉండగలుగుతున్నావు, నీ జీవితకాలం అంతా కూడా ఉండగలవు అని దేవుడు నీకు నమ్మకాన్ని పుట్టిస్తున్నాడు. కానీ మనము 40 దినాలు నిష్ఠగా ఉంటాము, చెడు మార్గములను విడిచి మళ్ళీ యథావిధిగా అలాగే ఉంటాం. నా ఆయుష్కాలం అంతా కూడా లెంటన్ డేస్ అనుకుంటే ఎంత బాగుంటుంది. 40 దినాలే లెంట్ డేస్ అనుకుంటున్నావు గనక 40 దినాలలో చెడును విడిచిపెట్టావు కదా. కాబట్టి ఇది 40 దినాలు లెంట్ డేస్ కాదండి, నా ఆయుష్కాలం అంతా లెంట్ డేసే అండి అనుకుంటే ఆయుష్కాలం అంతా చెడును విడిచిపెట్టొచ్చు కదా. కాబట్టి మన ప్రార్థనకు జవాబు ఇప్పుడు దేవుణ్ణి వెతికి మన చెడు మార్గములను మనము విడిచి నా ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను వింటాను. ప్రశ్నలో అప్పుడు నేను ప్రార్థనను వింటాను, అప్పటిదాకా నేను వారి ప్రార్థన వినను. పైన రాస్తాడు 12వ వచనం నుంచి, దేవుడే ఆకాశమును మూసివేసి వర్షము కురిపించకుండా కరువును కలగచేశాడు అంటాడు. దేవుడే తెగుళ్ళు పంపాడంటాడు, దేవుడే ఇబ్బంది పెట్టాడంట, దేవుడే డబ్బు లేకుండా చేశాడు, దేవుడే తిండి లేకుండా చేశాడు. ఇవన్నీ ఎందుకు చేశాడు అని అంటే వారు పాపమును విడిచిపెట్టి దేవుణ్ణి వెతుకుతారని, తమను తాము దేవుని దృష్టికి తగ్గించుకొని ప్రార్థన చేస్తే తిరిగి వారికి అన్ని సమకూర్చి ఇవ్వాలని తీర్మానం తీసుకున్నారు. మనం ప్రార్థనలు చేస్తాం, ఉపవాసాలు చేస్తాం, అన్నీ చేస్తాం. దానితో పాటు దేవుడు విడిచిపెట్టమన్న చెడును పాపమును కూడా చేస్తాం. అలాంటి వారి ప్రార్థన దేవుడు వినడు. నువ్వు అవునన్నా కాదన్నా బైబిలే సత్యం, నేను చెప్తున్నాను అని అనుకొని నువ్వు మూర్ఖంగా ప్రవర్తిస్తే ఎవ్వడేమీ చేయలేడు. బైబిల్లో ఉన్నది చెప్తున్నా. పాత నిబంధనలో ఉన్నది అంతే, కొత్త నిబంధనలో ఉన్నది కూడా అంతే. నేను పాపుల ప్రార్థనను వినను అని యోహాను గారి ద్వారా స్పష్టంగా రాయించాడు. మీకు ఎన్నోసార్లు చెప్పాను. కాబట్టి నీ పరిస్థితులు బాగుపడాలంటే 40 దినాలలో చెడు మార్గమును విడుచుకుంటే, 40 దినాలు నమ్మకంగా దేవుని దగ్గర ఉంటే జరగదు. 40 దినములతో పాటు నీ జీవితకాలం అంతా కూడా దానిని పాటిస్తే అప్పుడు క్రమక్రమంగా మన పరిస్థితులను దేవుడు బాగు చేస్తాడు. స్పష్టంగా అప్పుడు నేను ఆకాశం నుండి వారి ప్రార్థన వింటాను. వారు ఏమడిగారో నేను వింటాను, అడిగిన దానికంటే మించి వారికి రెట్టింపునిస్తాను. ప్రార్థనను విని ఎంత చక్కటి మాట అంటాడో చూడండి, వారి పాపమును క్షమిస్తాను. ఆమేన్. ముఖ్యమైనటువంటిది దేవుడు చెప్తున్నాడు. నీ పాపము క్షమించబడటమే జీవితంలో ముఖ్యమైనటువంటిది. నేను ప్రాంతానికి ప్రేయర్కి వెళ్ళాను నిన్న. అతడు కాళ్ళ నొప్పితో బాధపడుతున్నాడు, ఉద్యోగానికి వెళ్ళలేక కాళ్ళ నొప్పితో బాధపడుతున్నాడు ఉప్పల్ ప్రాంతంలో. బ్రదర్, తిరిగి దేవుడు గనక నా కాళ్ళ నొప్పి తగ్గించేస్తే మరలా నేను ఉద్యోగానికి వెళుతూ నీతో పాటు కూడా నేను వస్తాను బ్రదర్ అన్నాడు. నువ్వు వస్తావు, కాళ్ళు నొప్పులు దేవుడు తగ్గించేస్తాడు, నువ్వు ఉద్యోగానికి వెళ్తావు, నాతో పాటు కూడా పరిచయకు వస్తానంటున్నావు కదా. నీకు కాళ్ళు ఇచ్చినా కూడా, నీ కాళ్ళలో ఉన్న నొప్పితో దేవుడు తొలగించినా కూడా నువ్వు ఉద్యోగానికి వెళ్ళలేవు అన్నాడు. నువ్వు నాతో పాటు పరిచయకు రాలేవు అన్నాడు. అదేంటి బ్రదర్ అన్నాడు. నీకు కాళ్ళు ఇచ్చి ఆ కాళ్ళతో నడుచుకుంటూ నువ్వు ఉద్యోగానికి వెళ్ళేటటువంటి దేవుడు ఇచ్చిన నీకు ఆయుష్ను ఇవ్వకపోతే ఎలా వెళ్తావు? దేవుడు నీకు ఆయుష్ను పొడిగించకుండా ఉంటే ఎలా వెళ్తావు కదా. కాబట్టి ముఖ్యంగా మనకు కావలసింది ఈ లోకములో బ్రతకటానికి, దేవునితో బ్రతకటానికి ఆయుష్ కావాలి. ఆ ఆయుష్ ఎక్కడ అమ్మబడేది కాదు, ఎక్కడ కొనుక్కునేది కాదు, ఎక్కడ సంపాదించుకునేది కాదు. ఇది దేవుని ద్వారా మాత్రమే కలిగేది ఆయుష్.
ఈ ఆయుష్లో దేవుని ద్వారా పొందుకున్న ఈ ఆయుష్ సాతాను కొరకు వాడుకోకండి. సాతాను క్రియలు చేయటానికి వాడుకోకండి. దేవుని కొరకు వాడుకున్నా, దేవుని క్రియలు చేయటానికి వాడుకున్నా. ఈ చెవులు దేవుడిచ్చింది దేవుని మాటలు, దేవుని సంబంధుల మాటలు వినటానికి, దేవునికి దగ్గర చేసేటటువంటి మాటలు వినటానికి ఈ చెవులను దేవుడిచ్చాడు. దేవునికి దూరం చేసేటటువంటి వారి మాటలు వినటానికి దేవుడు మనకి చెవులను ఇవ్వలేదు. అప్పుడు వారి ప్రార్థన విని మొట్టమొదట నేనేం చేస్తానంటే వారి పాపమును క్షమిస్తాను. అదే 51వ కీర్తనలో దావీదు గారు పొందుకున్నటువంటిది. దావీదు ఇదంతా చేశాడు కనుక దేవుడు దావీదు పాపమును క్షమించాడు. నా ఇష్టానుసారుడు అని బిరుదిచ్చాడు. వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుచుదును. వాట్ ఎ గ్రేట్ గాడ్ వి హ్యావ్. నిన్ను స్వస్థపరుస్తాడు. చెప్పాను ఎప్పుడైనా నా ఉపల్ ప్రాంతంలోకి వెళ్ళినటువంటి సహోదరుని గురించి చెప్పాను, కుటుంబం గురించి చెప్పాను. నిన్ను, నీ శరీరమును మాత్రమే కాదు బ్రదర్, నీ ఇంటిని మాత్రమే కాదు, నువ్వు ఉన్న నీ ప్రాంతాన్ని మాత్రమే కాదు, నీ దేశమునే దేవుడు బాగు చేస్తాను అని చెప్పాడు. అలా చేసి చూపించాడు. నినవే పట్టణము అనే దేశమునే దేవుడు స్వస్థపరిచాడు, బాగు చేశాడు. యెహోషువ గారి ద్వారానైతే దేవుడు అంటాడు, నీవు అడుగు పెట్టు ప్రతి స్థలము నీకు ఇస్తాను. యోసేపు గారినైతే ప్రధానమంత్రిని చేసి చుట్టుపక్కల ఉన్న రాజ్యాలలో ఉన్న కరువు దినాలలో పోషించబడేటట్టు చేశాడు. దర్శనమును ఇచ్చి ఆ దర్శన నెరవేర్పు శ్రమల గుండా ప్రయాణము చేయిస్తూ తన యథార్థతను కాపాడుకున్నాడు, తన నీతిని కాపాడుకున్నాడు. దేవుని యొక్క తోడు తన దగ్గరికి పాపము దరిదాపులోని కూడా రాణించుకోకుండా దేవుని యొక్క తోడును ఉంచుకొని తను కరువు దినాలలో పోషింపబడటమే కాకుండా అనేక దేశస్తుల యొక్క కరువు పోగొట్టబడేటటువంటి విధంగా, పోషించబడేటటువంటి విధంగా చేశాడు. ఈ రోజు నిన్ను కూడా చేస్తాడు, నీ కుటుంబాన్ని చేస్తాడు, మన కుటుంబాలను దేవుడు చేస్తాడు. ఇంత గొప్ప భాగ్యాన్ని మనం చేజేతుల తుచ్చమైనటువంటి, దేనికి ఉపయోగపడనటువంటి పాపమును అలాగే మన దగ్గర ఉంచుకోకండి. దాన్ని ఈ రోజున కాల్చి బూడిద చేసేసి అది మరలా మన జీవితంలోనికి ప్రవేశించకుండా బ్రతుకుదా. అప్పుడు నీకు స్వస్థత, దేశమునకు స్వస్థత. ఈ దేశం బాగుపడాలంటే ప్రస్తుతానికి ప్రపంచ యుద్ధం జరగబోటానికి చాలా సమీపంగా ఉంది. ఎందుకంటే వాక్యములో ఉన్నది, ఎవరు ప్రార్థన చేసినా ఆ యుద్ధములు ఆపే ప్రభువాన్ని ఎంతమంది ప్రార్థన చేసినా ఆగదు. ఎందుకంటే యేసు రావాలి అంటే వాక్య నెరవేర్పు జరగాలి. ప్రపంచ యుద్ధము జరుగుతుంది అని ప్రవచనాల లేఖనాలు ఉన్నాయి. ప్రార్థన చేయాల్సింది, ప్రభువా ప్రపంచములో యుద్ధమును ఆపు అని కాదు. ప్రార్థన చేయాల్సింది, నాలో ఉన్న పాపమును ఆపు ప్రభువా, నాలో ఉన్న పాపమును తొలగించుకునేటటువంటి శక్తి నాకు ఇవ్వు, మరలా నేను దాన్ని నా జీవితంలో నీ రాణించుకోను, నీ మాటలే వింటాను, బ్రతికినా నీ కొరకే, చావైనా అది నా ఆత్మకు నాకు లాభమును చేకూర్చే విధముగా చేస్తాను ప్రభువా. సో ఈ విధముగా మొదటి దినాన్ని ప్రారంభించుకుందాం. యేసు తండ్రి అయిన యెహోవా దేవుడు మన ప్రార్థనకు జవాబిచ్చేవాడు. యేసు నామములో ప్రార్థన చేయండి, యేసు నామములో తండ్రికి చెప్పుకోండి, అప్పుడు తండ్రి మీ ప్రార్థనకు జవాబిస్తారంటాడు. కాబట్టి యేసు బోధించిన బోధన ప్రకారం, యేసు నడిచినటువంటి మార్గముల ప్రకారం నడిచిన ఎడల మనము తండ్రికి ఏది మొరపెట్టుకున్నా ఆ మొరకు జవాబును ఇస్తానని సొలొమోను ప్రార్థన చేసి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఇలా నేను ప్రార్థనకు జవాబిస్తాను అని చెప్పాడు. ఆ పైన చదువుదాం 12వ వచనం నుంచి. అప్పుడు
యెహోవా రాత్రి యందు సొలొమోనునకు ప్రత్యక్షమై, ఒంటరిగా రాత్రికాల సమయంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు, ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. ఇజ్రాయెల్ అంతా ప్రజలు అనుకున్నారు, మా రాజు మా కొరకు ఆలయాన్ని కట్టాడు, మా రాజు మా కొరకు ప్రార్థన చేసేసాడు, కాబట్టి ఇక మా దేవుడు మేము ఎలా బ్రతికినా ఏం చేసినా మాకు జవాబు ఇచ్చేస్తాడు, సొలొమోను గారి యొక్క ప్రార్థన దేవుడు విని మమ్మల్ని ఆశీర్వదిస్తాడు అనుకున్నాడు. అనుకొని ఎవరి ఇళ్లకు వారు వెళ్ళిపోయారు. కానీ ప్రార్థన చేసిన వ్యక్తికి చెప్తున్నాడు వచ్చి రాత్రికాల సమయంలో, నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకొంటిని. వాన కురియకుండా నేను ఆకాశమును మూసినప్పుడే గాని, దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదికి తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన జనులు ఇప్పటి వరకు ధ్యానించినటువంటి వాక్య పద్ధతి ప్రకారంగా బ్రతుకుతూ పాపములకు దరిదాపుల్లోనికి కూడా వెళ్లకుండా ప్రార్థన చేస్తే, ఆ ప్రార్థనకు జవాబుగా నేను పంపించిన ప్రతి తెగులును కొట్టివేసి ఆ దేశమును బాగు చేస్తాను, స్వస్థపరుస్తాను. సో ఈ బూడిద బుధవారం 2022వ సంవత్సరంలో సైతం దేవుడు కాల్చుమన్నది కాలుద్దాం, దేవుడు బూడిద చేయమన్నది బూడిద చేద్దాం. ఆ బూడిద చేయబడినటువంటి దాని ద్వారా మనలో నుండి ఒక కొత్త జీవితం బయటికి రావాలి. క్రీస్తే మనలో ప్రత్యక్షంగా ఇతరులకు కనబడాలి. మోషే ఉపవాసం ఉండి సీనాయి పర్వతము దిగుతూ ఉంటుంటే అతని ముఖము చూడలేకపోయారు అంటాడు. అంటే దేవుణ్ణి కలిగి వస్తూ ఉన్నాడు, దేవుని వాక్యములు కలిగినటువంటి వ్యక్తిగా వస్తున్నాడు. ఈ రోజున దేవుని మాటలను, దేవుని సంబంధుల మాటలను వినేటటువంటి ఆయన బిడ్డగా ఈ జీవిత యాత్రను మనం కొనసాగించుకుందాం. మనము ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా దేవుని వాక్య పద్ధతి ప్రకారంగా మాత్రమే బ్రతకండి. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉపవాసాలు ఉండకండి. దేవుని ఉద్దేశము ఉపవాసం ఉండండి అన్నాడు. దేవునితో సహవాసము చేస్తూ, దేవుని వెతుకుతూ, ఆయన ఏ పాపము మనకు చూపించినా మనము విడిచిపెట్టి దానికి అనుగుణంగా మన జీవిత యాత్రను కొనసాగించుకుందాం. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాలలో దేవుడు అన్నాడు, 5 సంఘాలను నేను వద్దనుకుంటున్నాను అని అన్నాడు. ఎందుకంటే వాటికి మునుపున్నటువంటిది లేదు, వాటికి మునుపున్న ప్రేమ లేదు, మునుపున్న ఆసక్తి లేదు, మునుపున్న మనస్సు లేదు. కనుక వాటిని నేను వద్దనుకుంటున్నాను. అది స్వయంగా దేవుడే యోహాను గారి ద్వారా ప్రపంచానికి తెలియచేశాడు. కాబట్టి ఈ రోజున దేవుడు మనల్ని వద్దు అని అనుకోక ముందే మనము ఆయనకు దగ్గరగా, ఆయన కౌగిట్లో మనం భద్రపరచబడదాం. సాతాను యొక్క కబంధ హస్తాల్లో నుంచి దేవుడు అతి కష్టం మీద మనల్ని బయటికి తీసుకొని వచ్చాడు. ఆయన కౌగిట్లో మనం భద్రంగా ఉంటామని. కాబట్టి ఆయన కౌగిట్లో మనము, మన కుటుంబాలు అందరము కూడా భద్రపరచబడి, దేవుడు ఏ విధంగా మన ప్రార్థనలకు జవాబిస్తానన్నాడో, ఎలాంటి ఆశీర్వాదములు ఈ రోజున దినవృత్తాంతముల గ్రంథము ద్వారా విడుదల చేశారు, ఆ విధముగా మనమందరము కూడా మన ప్రార్థన జవాబులను పొందుకుంటూ ఈ యొక్క పవిత్రమైనటువంటి దినాలలో మనలో పవిత్రతలో లోపం ఉన్నటువంటి దాన్ని సరిచేసుకొని జీవితకాలం అంతా కూడా పవిత్రులుగా, పరిశుద్ధులుగా బ్రతకటానికి మనం ప్రయాసపడతాం. 40 రోజుల క్రైస్తవులము కాదు మనం. జీవితకాలం అంతా చెడు లేకుండా బ్రతికే, పాపము లేకుండా బ్రతికే క్రైస్తవులు. ఆ విధంగా బ్రతకటానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు, నాకు, మనందరికీ సహాయం చేస్తూ ఉంటుండగా అట్టి సహాయం పొందుకొని బ్రతుకుదాం. మన వినికిల్లో ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధమైన దేవా, మా తండ్రి, నీ ప్రియవిడమైనటువంటి మా అందరితో నైనా తల్లైనా మరుస్తుంది, తండ్రైనా మరుస్తాడు.
తల్లిదండ్రులు, కుటుంబస్తులు మేము చేసినటువంటి పాపదోషములను తల్లి ప్రభ భరిస్తారు, సహిస్తారు. ఆ పాపమును మేము మానేసేటటువంటి విధముగా ప్రయాసపడరు. ఆ విషయములో తల్లిదండ్రులైనా మర్చుదురేమో కానీ నేను నిన్ను మరువను అని అభయం ఇచ్చి, తల్లిదండ్రుల ద్వారా, కుటుంబస్తుల ద్వారా, అన్నదమ్ముల ద్వారా, అక్క చెల్లెల ద్వారా, ఎవ్వరి ద్వారా కానిది నీ ద్వారా చేసుకున్నావు తండ్రి. మా కొరకు చచ్చిపోతామంటారు కానీ మా కొరకు బ్రతికి మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చలేరు నాయన. నీకు స్తోత్రం. అది నీ ఒక్కడి వల్ల మాత్రమే సాధ్యం. గనకనే నీ యవ్వన పవిత్రమైనటువంటి రక్తమును ఇచ్చి, ఆ రక్తము ద్వారా నాయన నీ పరిశుద్ధ వాక్కులను మాకు అందించి మమ్మల్ని నీ వారిగా మార్చుకున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. మేము మనుషుల కొరకు బ్రతకకూడదు, మేము మీ కొరకు బ్రతకాలి. మనుషులు మమ్మల్ని ఇష్టపడితే ఎంత, ఇష్టపడకపోతే ఎంత నాయన నేను ఇష్టపడాలి. అందుకే నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము ఆశీర్వదింపబడును కాక అని దావీదు ప్రార్థించాడు. కాబట్టి నిత్యం చనిపోయిన తర్వాత సైతము తండ్రి నీ సన్నిధిలో ఉండేటటువంటి విధముగా మేము నీతో సహవాసము చేస్తూ నీ కట్టడల విధులను పాటిస్తూ బ్రతికేటటువంటి విధముగా జీవింప చేస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ పవిత్రమైనటువంటి దినాలను పాటించటానికి ఈ దినం నుంచి ప్రారంభించుకున్నటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నా. వారికి ఆరోగ్యములను దయచేయండి, వారికి ఆర్థిక సమృద్ధిని దయచేయండి నాయన. వారు ఏవేవైతే పొందుకోవాలని ఆశిస్తూ ఉన్నారో అవన్నీ కూడా పాపములను క్షమింప చేసుకొని వాటిని పొందుకొని నీ సాక్షులుగా భూమి మీద బ్రతికేటటువంటి ఆ గొప్ప భవిష్యత్తుకు వీళ్ళందరినీ కూడా మీరు సిద్ధపరచండి. మిమ్మల్ని మీరు మహిమ తెచ్చుకోండి తండ్రి ప్రభు. నీ రాకడకు సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి గనక ఇప్పటికైనా మాలో మేము మీరు ఆశించిన విధమైనటువంటి జీవితమును కలిగి ఈ జీవిత యాత్రను కొనసాగించుకునే ఆధిక్యతను కలిగించండి. మా ప్రభువుల రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట తండ్రిని అతి వినయంగా బ్రతిలాడి వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ప్రేమ, కృప, అన్యోన్య సహవాసము, సమాధానం, సకల దీవెన ఆశీర్వాదములు మనకును, కుటుంబాలకును, భూమి మీద నివసిస్తున్న సకల విశ్వాసులకు, ఆయన సత్యరాజ్య సువార్త ప్రకటిస్తున్న ప్రతి అభిషిక్తునికి, అభిషిక్తురానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నీడయుండును కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. దేవుడి మనల్ని దీవించును కాక.